నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పిల్లలు. మనం కొద్ది రోజుల నుంచి కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, అలవాట్ల గురించి. మరి అలవాట్లన్నీ మీరు పాటిస్తున్నారా? గుడ్ మార్నింగ్ అందరికీ చెప్తున్నారా పొద్దున్న లేవగానే? ఇంకా చేతులు సబ్బు పెట్టి కడుక్కుంటున్నారా? చాలా ముఖ్యమైన అలవాటు ఇప్పుడు. మనము ఆడుకున్నా కానీ, బయటికి వెళ్ళొచ్చినా కానీ, భోజనం చేసే ముందు కానీ, టాయిలెట్ వెళ్ళొచ్చినా కానీ చేతులు సబ్బు పెట్టి శుభ్రంగా కడుక్కోవాలి కదా. మరి మరుగుదొడ్డి వాడుతున్నారా? టాయిలెట్ ఎక్కడికి వెళ్తున్నారు? దొడ్డికి ఎక్కడికి వెళ్తున్నారు? లాట్రిన్ ఎక్కడికి వెళ్తున్నారు? టాయిలెట్లోనే పోవాలని చెప్పాం కదా. టాయిలెట్లోనే పోవాలి. ఎక్కడ కూడా రోడ్డు మీద ఎక్కడా కూడా వెళ్ళకూడదు, బయట ఎక్కడా కూడా వెళ్ళకూడదు కదా. ఇదే కదా మనం మాట్లాడుకున్నాం పిల్లలు. మరి ఈ అలవాట్లన్నీ మనము ఆచరించాల్సిందే. అందరము, పెద్దవాళ్ళము చిన్నవాళ్ళము, ప్రతి ఒక్కరము ఈ అలవాట్లన్నీ పాటిస్తేనే మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాము. అర్థమైందా? సరేనా? చేస్తారా? ఇవన్నీ కూడా పాటిస్తారు కదా. ఓకే. మనము ఈ రోజున నేను నా పరిసరాల అంశంలో వర్క్ బుక్లో ఒక పేజీ చూద్దాము. ఎల్కేజీ వర్క్ బుక్లో ఒక పేజీ చూద్దామా అనే అంశంలో 5వ అభ్యసన చూద్దాం. జతపరచమనాలి. ఇక్కడ ఈ వైపున, ఎడం వైపున కొన్ని బొమ్మలు ఇచ్చారు, కుడివైపున కూడా కొన్ని చిత్రాలు ఇచ్చారు, ఈ వైపున కొన్ని చిత్రాలు ఇచ్చారు. వీటిని చూసుకుంటూ ఇక్కడ సంబంధించిన దానికి మనము జతపరుద్దాం. సరేనా పిల్లలు? రెడీనా? ఓకే. మరి ఇక్కడ ఏం కనిపిస్తుంది పిల్లలు? పోస్ట్ బాక్స్. పోస్ట్ బాక్స్కు సంబంధించిన ఈ వైపున ఏమన్నా ఉన్నాయా చూద్దామా. ఏమున్నాయి? టేబుల్ పైన బుక్ ఉంది. పోస్ట్ బాక్స్కి టేబుల్కి సంబంధం ఉందా పిల్లలు? లేదు కదా. ఈ పక్కన ఉత్తరం కనిపిస్తుంది. మరి పోస్ట్ బాక్స్ ఉత్తరానికి సంబంధం ఉంది కదా. ఈ ఉత్తరం మనము పోస్ట్ బాక్స్లో వేస్తాం, ఇందులోంచి మనము ఉత్తరాలు తీస్తాం కదా. కాబట్టి దీన్ని మనము జతపరుద్దాం. సరే, ఇక్కడ డాక్టర్ చూసారా? డాక్టర్ తెల్లకోట వేసుకొని మెడలో స్టెథోస్కోప్ ఉంది కదా. మరి ఇక్కడున్న చిత్రాలకి సంబంధం దేనికి ఉందో చూద్దాం. టేబుల్కి ఉందా? డాక్టర్కి టేబుల్కి సంబంధం ఉందా పిల్లలు? లేదు కదా. సరే, తర్వాత ఉత్తరము పోస్ట్ బాక్స్ చేసేసాం కదా. ఇది లాఠీ. లాఠీకి డాక్టర్కు సంబంధం ఉందా పిల్లలు? లేదు కదా. ఇక్కడ చూడండి, స్టెథోస్కోప్. డాక్టరు దీంతోటే కదా చూస్తాడు, రోగుల్ని పరీక్ష చేస్తాడు. కాబట్టి డాక్టర్కి స్టెథోస్కోప్కి జతపరుద్దాం. ఇక్కడ చూడండి పిల్లలు, ఏం చేస్తున్నాడు ఈయన? కుండలు చేస్తున్నాడు కదా. ఈయనే కుమ్మరి, ఆయనే కుండలు చేస్తున్నాడు. మరి వీటిలో దేనికి సంబంధం ఉందో చూద్దామా. పై బొమ్మ నుంచి చూద్దాం. సరేనా? ఇదేంటి? టేబుల్. సంబంధం ఉందా కుమ్మరి ఆయనకు టేబుల్కి? లేదు. తర్వాత లాఠీ. లాఠీకి కుమ్మరి ఆయనకు సంబంధం ఉందా పిల్లలు? లేదు కదా. తర్వాత వచ్చేసి స్టెథోస్కోప్ పెట్టేశాం డాక్టర్కి. తర్వాత కింద చూడండి, కుండ ఉంది కదా. రైట్. కుండకి కుమ్మరి ఆయనకి సంబంధం ఉంది. కుమ్మరి ఆయన కుండలు చేస్తాడు కదా. ఇక్కడ చేస్తుంది కుండలే కదా. కాబట్టి దీన్ని మనము జతపరుద్దాం. సరే, ఇక్కడ చూడండి, టీచర్కి దేనికి సంబంధం ఉంది చూద్దామా. ఇంకా మిగిలిన ఏమున్నాయి? బల్ల ఉంది పైన,
టేబుల్ ఉంది, బుక్ ఉంది. తర్వాత ఇక్కడ లాఠీ ఉంది. మరి దేనికి సంబంధం ఉంది పిల్లలు? టీచర్కి టేబుల్కి సంబంధం ఉంది కదా. కాబట్టి టేబుల్ టీచరు జత చేద్దాం. తర్వాత కింద చూడండి, ఇంకొకరు మిగిలిపోయారు మనకి. ఎవరు చూసారా? పోలీస్. పోలీస్కి లాఠీకి సంబంధం కదా. పోలీస్ చేతిలో లాఠీ ఉంటుంది కాబట్టి జత చేద్దాం. ఈ విధంగా పిల్లల చేత చేయించాలి. సరే, ఇది మనకి మా ఊరు అంశంలో ఒక పేజీ. తర్వాత పిల్లలు మనము మా ఊరికి సంబంధించిన యాక్షన్ సాంగ్ చూద్దాము. రెడీగా ఉండండి, నిల్చోండి, పాడండి. పిల్లలు, ఈ పాట మొత్తం అందరికీ వచ్చేసిందా? మరి మీరు పాట పాడి మాకు వాట్సాప్లో పెట్టడం లేదు. వాట్సాప్లో పెట్టండి మాకు. మీరు ఆ పాటకు తగ్గ అభినయం చేస్తూ మాకు వాట్సాప్లో పెట్టండి. మేము కూడా టీశాట్లో చూపిస్తాము. సరేనా? ఓకేనా? పెడతారా? గుడ్. ఇప్పుడు నెక్స్ట్ మనము తెలుగు భాషా పరిచయము వర్క్ బుక్ ఏదైతే ఉందో అందులో ఓ అక్షరానికి సంబంధించిన పేజీ చూద్దాము. 3rd పేజీ చూద్దాం. చిత్రాన్ని గుర్తించి పేరు చెప్పాలి. పదంలోని మొదటి శబ్దం గుర్తించాలి. ఓ శబ్దంతో మొదలయ్యే చిత్రాలను ఓ అక్షర ఆకారంతో జత చేయాలి. పదంలోని ఓ అక్షరం కింద గీత గీయించాలి. పిల్లలు, ఇక్కడ చిత్రాలు ఇచ్చారు, చూద్దామా? ఏమిటిది? ఓనం. ఓనం పండగ కదా. మరి ఏ శబ్దంతో మొదలవుతుంది? ఓ శబ్దంతో మొదలవుతుంది కదా. మరి చిత్రాన్ని ఇక్కడ ఓ అక్షరం ఉంది, చూశారు కదా. ఓ అక్షరం, దీంతో జత చేద్దాం. సరే, ఇదేంటి పిల్లలు? ఓడ కదా. దేంతో మొదలవుతుంది? ఏ శబ్దంతో మొదలవుతుంది? ఓ. కాబట్టి దీన్ని కూడా జత చేద్దాం. ఇది పాప జడ. జడ మరి ఓతో మొదలవుతుందా? లేదు. ఇది ఓటు. ఓటు మరి ఏ శబ్దంతో మొదలవుతుంది? ఓ. కాబట్టి దీన్ని జత చేద్దాము. మరి ఇది అద్దం. అద్దం ఏ శబ్దంతో మొదలైంది? ఆ. కాబట్టి దీన్ని జత చేయం. సరే, ఇప్పుడు ఓ అక్షరం కింద మనము గీత గీద్దాం. ఇక్కడ చూడండి, ఓనం. ఓ ఉంది కదా, గీత గీద్దాం. ఇక్కడ ఓడ. ఓడ ఓ ఉందా? గీత గీద్దాం.
జడ జడ, ఇక్కడ ఓ ఉందా లేదు. ఓటు ఓటు, ఇక్కడ ఓ ఉందా, గీత గీద్దాం. అద్దం అద్దం, ఓ ఉందా లేదు. సరే, 5వ అభ్యసన చూద్దాము. క్రింది పదాలలో ఓని గుర్తించి అక్షరం చుట్టూ గుండ్రం గీయించండి. ఇక్కడ కింది పదాలు ఇవ్వడం జరిగింది, మరి ఓ అక్షరాన్ని గుర్తించి గుండ్రం గీద్దాం. ఓటమి ఓటమి, ఓ ఉందా, ఇక్కడ ఉంది కదా, గుండ్రం గీద్దాం. ఓపిక ఓపిక, ఓ ఉంది ఇక్కడ. ఓడ ఓడ, ఓ ఉంది ఇక్కడ. ఒంటె ఒంటె, ఓ ఉందా ఇక్కడ లేదు. ఒంటరి ఒంటరి, ఓ ఉందా లేదు. ఉడుత ఉడుత, ఓ ఉందా లేదు. ఓర్పు ఓర్పు, ఓ ఉందా ఇక్కడ ఉంది. ఇల్లు ఇల్లు, ఓ ఉందా లేదు. ఓనం, ఓ ఉంది కదా, గుండ్రం గీద్దాం. ఓర చూపు ఓర చూపు, ఓ ఉంది. అద్దం, ఓ ఉందా లేదు. ఓరుగల్లు, ఓ ఉంది కదా, ఇక్కడ గుండ్రం గీద్దాం. ఓదార్పు, ఓ ఉంది కదా, గుండ్రం గీద్దాం. ఓని, ఓ ఉంది, గుండ్రం గీద్దాం. ఒకటి, ఓ ఉందా లేదు. సరే, కింద మరొక అభ్యసన ఇచ్చారు, చూద్దాము. ఓ ఓ అక్షరాలను జతపరచమనండి. పిల్లలు, కింద ఇక్కడ చూసారా, ఏం కనిపిస్తుంది, చేప కనిపిస్తుంది కదా. ఈ చేపలో కొన్ని అక్షరాలు ఇచ్చారు, మనం ఓ ఓ అక్షరానికి జతపరుద్దాం. ఇక్కడ చూడండి, ఓ ఓ ఇక్కడ పక్క పక్కన ఉన్నాయి, జతపరుద్దామా, జతపరుద్దాం. ఇక్కడ ఒక ఓ కనిపిస్తుంది, ఇక్కడ కూడా ఓ ఉంది, జతపరుద్దామా. ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఓ ఉంది, జతపరుద్దాం. ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఓ ఉంది, జతపరుద్దాం. ఇక్కడ కూడా ఓ కనిపిస్తుంది, జతపరుద్దాం. ఓకే, ఇది మనకి వర్క్ బుక్లో 3rd పేజీ. సో తర్వాత నెక్స్ట్ మరొక అంశంలోకి వెళ్దాము. మనము ఇంగ్లీష్ భాషా పరిచయంలో ముందుగా మనము సౌండ్, లెటర్స్కు సంబంధించిన సౌండ్కు సంబంధించిన పాట చూద్దాము. పాడండి మీరు కూడా పిల్లలు. Ants on the apple, balls are bouncing, bub bub bub, bub bub bub, bub bub bub. Balls are bouncing, bub bub bub. Caterpillars coughing, k k k, k k k, k k k. Caterpillars coughing, k k k. Dogs are dancing, da da da, da da da, da da da. Dogs are dancing, da da da. Elephant has entered, eh eh eh, eh eh eh, eh eh eh. Elephant has entered, eh eh eh. Frogs are floating, fa fa fa, fa fa fa. Fa fa fa, frogs are floating, fa fa fa. సో పాట చూసారు కదా, సౌండ్, ముఖ్యంగా సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. సరే, మళ్ళీ ఈ పాట చూద్దాము. ప్లస్ పిల్లలు మీరంతా కూడా ఇంగ్లీష్ ఆ లెటర్స్ కూడా చూస్తూ ఉండాలి. ABCDEF ఇన్ని అక్షరాలు ఉన్నాయి కదా, ఈ అక్షరాలన్నీ మీరు చూస్తూ మళ్ళీ ఒకసారి పాట పాడండి. Ants on the apple, ants on the apple,
Balls are bouncing, ba ba ba, ba ba ba, ba ba ba. Balls are bouncing, ba ba ba. Caterpillars coughing, ka ka ka, ka ka ka, ka ka ka. Caterpillars coughing, ka ka ka. Dogs are dancing, da da da, da da da, da da da. Dogs are dancing, da da da. Elephant has entered, eh eh eh, eh eh eh, eh eh eh. Elephant has entered, eh eh eh. Frogs are floating, fa fa fa, fa fa fa, fa fa fa. Frogs are floating, fa fa fa. సో అక్షరాలన్నీ చూశారు కదా. ఇప్పుడు మనందరినీ నేను కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాను. అంటే మీకు బొమ్మలు చూపిస్తూ అడుగుతాను. మీరు దానికి సరిగ్గా ఆన్సర్ చేయాలి. సరిగ్గా ఆన్సర్ చేస్తే పాయింట్ వచ్చినట్టు. అర్థమైందా? పాయింట్ మీకు ఎన్ని ఎక్కువ పాయింట్స్ వస్తే గెలిచినట్టు. అర్థమైంది కదా? సరే, ఇప్పుడు మనము ఎఫ్ వరకు చూశారు కదా పిల్లలు. ఇంకా మనం కొన్ని అక్షరాలు కూడా నేర్చుకున్నాం. ఏమేమి అక్షరాలు నేర్చుకున్నాము? జీ నేర్చుకున్నాము కదా, జీ నేర్చుకున్నారు. తర్వాత హెచ్ కూడా నేర్చుకున్నారు. అవునా? ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఇవన్నీ కూడా నేర్చుకున్నారు. మరి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు కొన్ని అక్షరాలు చూపిస్తాను. చూపించినప్పుడు మీరేం చేయాలి? అది ఏ అక్షరమో చెప్పాలి నాకు. దీన్నే మనము తీస్తే చెప్తాం మాట అంటాం. మనము తీస్తే చెప్తాం మాట చాలా రోజుల నుంచి ఆడుకుంటా ఉన్నాము. అక్షరాలు, తెలుగు అక్షరాలకు సంబంధించింది, ఇంగ్లీష్ అక్షరాలకు సంబంధించింది చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు నేను మీకు అక్షరం చూపిస్తాను, మీరు చెప్పాలి నాకు. చెప్తే సరిగ్గా చెప్తే పాయింట్, పక్కన మీరు పాయింట్ వేసుకోండి, చిన్న గీత. తర్వాత కౌంట్ చేసి చెప్పాలి. మరి ఎన్ని పాయింట్స్ వచ్చాయో మీరు చెప్పాలి. ఈ రోజున మనము క్యాపిటల్ లెటర్సే చూద్దాము, రేపు స్మాల్ లెటర్స్ చూద్దాము. అయితే ఫస్ట్ ఇస్తున్నా ఏంటో చెప్పాలి. వెరీ గుడ్, చెప్తున్నారు, అందరూ రెడీగా ఉన్నట్టున్నారు. ఓకేనా? ఏమిటి అక్షరం పిల్లలు? కనిపిస్తుందా? నేను ఇక్కడ కూడా పెడతాను. కనిపించిందా? ఇప్పుడు చూడండి. చెప్పారా ఏం అక్షరం అది? చెప్పారా? ఓకే, సి. సి ఎవరు చెప్తే వాళ్ళకు పాయింట్ వచ్చిందా? పాయింట్ వస్తే వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకటి పిల్లలు, ఏంటిది? ఇది చెప్తున్నారా? చెప్పేశారా? ఇక్కడ పెడతాను, మళ్ళీ మీకు బాగా కనిపిస్తుంది. చెప్పండి ఇప్పుడు. చెప్పేశారా? ఏమిటా అక్షరం? ఈ. ఈ. వెరీ గుడ్. ఎవరైతే ఈ చెప్పారో వాళ్ళకు పాయింట్. ఇంకొకటి చూపిస్తున్నాను. ఇది చాలామంది చెప్పేసి ఉంటారు ఇదేంటో. మళ్ళీ ఇక్కడ పెడతాను, చూసి చెప్పాలి మీరు. ఏమిటా అక్షరం? ఏ. చెప్పేశారు కదా, ఏ. ఏ చెప్పిన వాళ్ళందరికీ పాయింట్. ఇప్పుడు ఇంకొక అక్షరం చూపిస్తున్నాను. ఇదిగో ఈ అక్షరం ఏంటో చెప్పాలి మీరు. చెప్పేశారా? మళ్ళీ ఇక్కడ పెట్టి చూపిస్తాను, మీకు బాగా కనిపిస్తుంది. ఏమిటి అక్షరం? డి. డి ఎవరు చెప్పారు?
ఎవరు చెప్పారో వాళ్ళకి పాయింట్. ఓకేనా? ఇంకొక అక్షరం చూపిస్తున్నాను. ఇదిగో ఇదేం అక్షరము? ఇదేం అక్షరము చెప్పేశారా? మళ్ళీ ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను, ఒకసారి మళ్ళీ చూడండి, చూసి చెప్పండి. ఏమిటా అక్షరము? బి. బి. బి ఎవరు చెప్పారు? వాళ్ళకి పాయింట్ వచ్చింది. ఇంకొకటి చూపిస్తాను మీకు అక్షరము. ఇది చెప్పారా? ఏమిటి అక్షరము? ఏమిటి అక్షరము చెప్పండి ఇప్పుడు. ఎఫ్ కదా? వెరీ గుడ్. ఎఫ్ ఎవరు చెప్పారో వాళ్ళకి పాయింట్. ఇంకొక అక్షరం చూపిస్తున్నా. ఈ అక్షరం ఏంటి? ఇదేం అక్షరము? చెప్పారా? మళ్ళీ ఇక్కడ పెట్టి చూపిస్తాను, బాగా కనిపిస్తుంది, జాగ్రత్తగా చూడండి. ఏమిటా అక్షరము? జీ. జీ. జీ ఎవరు చెప్తే వాళ్ళకు పాయింట్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక అక్షరం పెడుతున్నా. ఇదేం అక్షరము చెప్పండి ఇప్పుడు. ఇదేం అక్షరము? చెప్పేశారా? ఏం అక్షరం అది? హెచ్. వెరీ గుడ్. ఎవరైతే చెప్పారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా పాయింట్స్ వచ్చాయి కదా. ఎవరైతే అన్నీ చెప్పారో, ఈ అక్షరాలన్నీ చెప్పారో వాళ్ళందరికీ కూడా వెరీ గుడ్, బాగా చెప్పారు. ఎవరైతే చెప్పలేదో వాళ్ళందరూ ఏం చేయాలి అంటే, మీరు అమ్మ వాళ్ళతోటి లేదా టీచర్ ఉన్నారు టీచర్ తోటి, అంగన్వాడీ టీచర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసి టీచర్కి చెప్పండి. అంగన్వాడీ టీచర్ మీకు నేర్పిస్తారు. అలాగే అమ్మ నాన్న కూడా మీకు నేర్పిస్తారు. సరేనా? ఇంట్లో అన్నయ్య వాళ్ళు ఉన్నారా, స్కూల్కి వెళ్తున్నారా, వాళ్ళు కూడా మీకు ఇవన్నీ నేర్పిస్తారు. నేర్చుకోవాలి. ఏబిసిడీలన్నీ మీకు వచ్చి ఉండాలి. ఓకేనా? సరే, నెక్స్ట్ మనం మరొక అంశంలోకి వెళ్దాము, కథలోకి. ఈ రోజున ఏనుగు చీమ కథ చూద్దాం. పుల్లులు ఏనుగు. ఏనుగు చీమ కథ. ఒక అడవిలో ఓ ఏనుగు ఉండేది. ఏనుగుతో పాటు అడవిలో ఇంకా చాలా జంతువులు ఉండేవి. పులులు, సింహాలు, జింకలు, కోతులు, ఎలుగుబంటి, జిరాఫీలు, కుందేళ్ళు, ఖడ్గమృగం, పాములు, పక్షులు, ఇట్లా చాలా ఉండేవి. అయితే ఈ ఏనుగు అక్కడున్న జంతువులందరికన్నా చాలా పెద్దగా ఉన్నాను, నాకు చాలా బలం ఉంది అని అనుకుంటూ అడవంతా తిరుగుతూ కనిపించిన జంతువునల్లా బాధ పెట్టేది. ఇదిగో పులి దొరికింది, కాలితో తన్నేస్తా, పాము ఎలా పారిపోతుంది, ఇంకో కాలితో తొక్కేస్తా, కుషక్. ఇదిగో ఇక్కడ కోతి దొరికింది, దీన్ని నా తొండంతో గిరగిరా తిప్పి ఏడిపిస్తా. చూడు, నా దాటికి సింహం, ఖడ్గమృగం, ఎలుగుబంటి అన్నీ భయపడి పారిపోతున్నాయి అంటూ ఏనుగు సంతోషపడుతూ ఉండేది. పాపం జంతువులన్నీ ఏనుగు దాటికి తట్టుకోలేక పరుగులు తీస్తూ దూరంగా పారిపోతుండేవి. ఏనుగు కనిపించగానే పొదల చాటున, చెట్ల చాటున దాక్కునేవి, గజగజా వణికిపోయేవి. ఈ ఏనుగు బాధ ఎలా పోతుందా అని అనుకుంటూ ఉండేవి. ఒకరోజు చీమలు
ఆహారం కోసం బారులు తీరి వెతుక్కుంటూ బయలుదేరాయి. వరుసలో చక్కగా వెళ్తున్న చీమలను ఏనుగు చూసింది. ఆహా, ఎంత బాగా బారులు తీరి చక్కగా వస్తున్నాయో, వీటిని ఎలాగైనా బాధ పెట్టాలి అని అనుకుని ఏనుగు పక్కనే ఉన్న ఏటిలోంచి నీరు తొండంతో తీసుకొచ్చి చీమల మీద గట్టిగా చిమ్మింది. నీటి దాటికి చీమలన్నీ అటు ఇటు చెదిరిపోయాయి. కొన్ని నీటిలో పడి కొట్టుకుపోయాయి. కొన్ని కింద పడి దెబ్బలు తాకి నొప్పితో గిలగిలా అని అటు ఇటు పడిపోయాయి. అబ్బా, అమ్మా, అబ్బా, అమ్మా అంటూ ఏడుస్తూ ఉండిపోయాయి. అందులో ఉన్న ఒక చీమకు బాగా కోపం వచ్చింది. అరే, ఇదేమిటి? మేము ఏనుగు ఏం అపకారం చేశాము? ఇలా ఏడిపిస్తుంది ఎందుకు అని చీమ అనుకుంటూ ఒక కొమ్మ పైకి ఎక్కి ఏనుగుకు వినిపించేలా గట్టిగా, నీవు మా అందరినీ ఇలా బాధ పెట్టడం బాగాలేదు అంది. అప్పుడు ఏనుగు, ఏయ్, ఇదేమిటి? ఇంత చిన్నదానివి నన్నే అడుగుతావా? నాకి ఎదురుగా నిల్చుని మాట్లాడుతావా? నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, పో అంటూ హుంకరించింది. అప్పుడు చీమ, ఈ ఏనుగు ఎలాగైనా బుద్ధి చెప్పాలి. ఇది అందరినీ ఊరికినే బాధ పెడుతూ ఉంది. ఎట్లాగైనా ఈ ఏనుగును మంచి దారిలోకి తీసుకురావాలి అని అనుకుంది. ఓ రోజు ఏనుగు గడ్డి తింటూ ఉండడం చీమ చూసింది. చీమకు ఒక ఉపాయం తట్టింది. వెంటనే ఏనుగుకి కనిపించకుండా గబగబా వెళ్ళి గడ్డిలో తాక్కుంది. అట్లా గడ్డితో పాటు చీమ ఏనుగు తొండంలోకి దూరిపోయింది. అబ్బ, మంచి ఛాన్స్ వచ్చింది. ఇక ఈ తొండం లోపల నేను ఏమైనా చెయ్యొచ్చు అని చీమ గంతులు వేసుకుంటూ ఏనుగును చిటుక్ 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 అంటూ కుట్టడం మొదలుపెట్టింది. ఏనుగుకు ఒకటే బాధ. అబ్బో, మంట! అయ్యో, మంట! అమ్మో, మంట! అంటూ అటు ఇటు పరిగెత్తింది. తొండం లోపల ఏమవుతుందో ఏనుగుకి అంతుపట్టలేదు. అలా కొద్దిసేపు ఏనుగును చీమ బాగా ఏడిపించింది. కొంచెం సేపయ్యాక చీమ తొండంలోంచి బయటికి వచ్చి, నీకు బాధ ఉంటే ఏమిటో ఇప్పుడు తెలిసిందా? నువ్వు ఇలాగే ఇతరులను ఏడిపించావు కదా, గుర్తుకొచ్చిందా? వాళ్ళు కూడా నీలాగే ఎంత బాధపడి ఉంటారు. అట్లా ఇంకెప్పుడు ఎవ్వరినీ బాధ పెట్టకు అంటూ చెప్పింది. అప్పుడు ఏనుగుకి అర్థమైంది తాను చాలా పెద్ద తప్పు చేశానని. వెంటనే చీమతో అంది, అవునవును, నేను చాలా పొరపాటు చేశాను. అందరితో కలిసిమెలిసి ఉండాల్సింది. అలా అందరినీ బాధ పెట్టాను. అందరూ నన్ను క్షమించండి, సారీ అంటూ అప్పటి నుంచి ఏనుగు ఇతరులను బాధ పెట్టడం మానేసింది. సో ఇది ఇంకా చక్కగా అన్ని జంతువులతోటి కలిసిమెలిసి ఉన్నది. ఇది మనకి కథ, ఏనుగు చీమ కథ. పిల్లలు, మీకు ఏనుగు చీమ కథ వచ్చేసిందా? నేర్చుకున్నారా? మొత్తం వచ్చేసిందా? ఏనుగు చీమ కథ
ఈ రోజున ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి ఏనుగు చీమ కథ చెప్పాలి. చెప్తారు కదా. అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా మీరు కొంతమంది పిల్లలకి కాల్ చేసి పిల్లలని కనుక్కోండి, పిల్లలతో మాట్లాడండి, ఏమేమి నేర్చుకున్నారు ఇట్లాంటి అంశాలన్నీ మాట్లాడి దాంతోపాటుగా ఏనుగు చీమ కథ చెప్పమనండి, ఇట్లాగా మీరు పాటలు పాడమనండి. కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడండి. రోజు కనీసం 2-3 పిల్లలతోటి మాట్లాడుతూ ఉండండి. లేదా వాళ్ళ ఇండ్లకు వెళ్ళినప్పుడు కలవండి, పిల్లలతోటి దూరంగా నిల్చొని మాట్లాడండి. ఓకే, నెక్స్ట్ మనము ప్రీ న్యూమరసీలోకి వెళ్దాము. పూర్వగణితంలో మనకి ఒక ఆట ఉంది. ఈ సెప్టెంబర్ నెలలో మీకు ఈ ఆట ఇక్కడ పెట్టాను, ఒకసారి చూద్దాం ఈ ఆటని. సెప్టెంబర్ నెల పుస్తకం తీయండి. పుస్తకం పేజీ నెంబర్ 50లో మీకు ఇక్కడ ఆట ఎలా ఆడాలి అనే విధానం అనేది ఉంది. ఈ ఆట విధానం చూద్దాం. దీనికి కావాల్సిన వస్తువులు ఏంటనేది ఒకసారి చూద్దాము. ఏం కావాలి? శుద్ధ ముక్క అంటే చాక్ పీసు, అంకెల కార్డులు, ఇవన్నీ కావాలి మనకి. అలాగే ఆట ఎట్లా ఆడాలనేది విధానం మీకు అక్కడ ఇచ్చారు. ఆ విధానంలో ఏమేమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. ముందుగా ఏం చేయాలి? ఇలాగా మనము ఒకవైపు బాక్సులు గీసుకోవాలి, ఇంకొక వైపు ఇలాగా గల్లు గీసుకోవాలి. ఈ విధంగా గల్లు, 3 పిల్లలు ఉన్నారు కాబట్టి ఎదురెదురుగా కొన్ని గల్లు, ఇలాగ ఎదురెదురుగా గల్లు గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇక్కడ 2 వరుసలు ఉన్నాయి, ఇక్కడ 1 వరుస ఉంది. చూసారు కదా. ఇక్కడ ముందుగా కార్డ్స్ అన్నీ పెట్టి ఉన్నాయి. అంటే పిల్లలకి ఇక్కడ కార్డ్స్ పెట్టాలి. 1 నుండి మీరు ఏ అంకెలు పెట్టాలనుకుంటారో ఆ అంకెలన్నీ ఇటువైపు పెట్టండి. పిల్లలు ఏం చేయాలి? టీచర్ స్టార్ట్ అన్నప్పుడు ఇక్కడున్న కార్డు తీసుకెళ్ళి ఇక్కడ పై గడిలో పెట్టి కింది గడిలో రాయాల్సి ఉంటుంది. అక్కడ ఏ అంకె రాయాలో ఆ అంకె రాయాల్సి ఉంటుంది. సో ఆ విధానం అంతా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఆ విధానం ప్రకారంగా పిల్లలతోటి ఈ యాక్టివిటీ చేయించాల్సి ఉంటుంది. ఓకేనా? ఆ ఆట మనము చూద్దాం. మొన్న అంటే ఒక 1 వీక్ బ్యాక్ ఇది చూడడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఈ ఆట చూద్దాము. 1 నుండి 5 అంకెలు ఉపయోగిస్తూ ఈ ఆట ఆడడం జరిగింది. చూద్దాం. ఇక్కడ గడులలో చూడండి ఏమున్నాయి? అంకెల కార్డ్స్ ఉన్నాయి. మీరు ఏం చేయాలి? ఒక్కొక్కరికి ఒక్కొక్క గడి. మీ ఎదురుగా ఉన్నాయి ఇక్కడ ఖాళీ గడులు ఉన్నాయి. మీరేం చేయాలి? పాట పాడుతూ కంజీర మోగిస్తాను నేను. పాట కంజీర ఆపే వరకు అంకెను ఉంచి కింది గడిలో అంకెను రాయాలి. పై గడిలో అంకెకి సంబంధించిన కార్డు ఉంచి కింది గడిలో అంకెను రాయాలి. సరేనా? రెడీయా పిల్లలు? స్టార్ట్ చేస్తున్నా. పరిగెత్తి రాస్తా. ఒకటి, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. సాన్వి ఇదెంత? ఏం రాస్తున్నావు? 4. ఎంత? 4. 4. ఇదెంత? 4. ఇదెంత? 5. 5. ఇదెంత? ఇంకెంత? 4. 4. ఈ అంకెంత? 5. ఈ అంకెంత? 3. 3. ఈ అంకెంత? 2. 2. సాన్వి చాలా బాగా రాసావు. యోగి ఈ అంకెంత?
4 4. ఈ అంకె ఎంత? 5 5. ఈ అంకె ఎంత? 3 3. ఏం అంకెలు రాసినావు? 4 5 3 2. 4 4 5 3 3 2. 2. యోగి ఏమేమి అంకెలు రాసినావు? ఇక్కడ ఏం రాసినావు మరి నువ్వు? 2 రాసినావు. 5 రాయి మరి. 5 5. ఈ అంకె ఎంత? 3 3 3. ఈ అంకె 2 2 2. వెరీ గుడ్. పిల్లలు మీరు పరిగెత్తి రాస్తామాట చాలా బాగా ఆడారు. మీరు పరిగెత్తి రాస్తామాట చాలా బాగా ఆడారు. సో ఈ ఆటలో చివరిన చూసారు కదా, అంగన్వాడీ టీచర్ ఏం చేసింది, పిల్లల చేత మళ్ళీ ఒకసారి అంకెలను గుర్తింపచేసి ఏం రాశారు అనేది కూడా పిల్లల చేత మాట్లాడింపచేసింది. సో అది చాలా ఇంపార్టెంట్. అది కూడా మనము చేయాలి. ఆడించడం ఒకటే కాదు, తర్వాత చివరిన అంకెలు ఏం రాశారు, అంకెను గుర్తించారా లేదా, పలకగలుగుతున్నారా లేదా, ఇదంతా ప్రతిసారి అంగన్వాడీ టీచర్ తెలుసుకుంటూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే పిల్లలు పరిగెత్తడానికి స్థలం. ఇక్కడి నుంచి అక్కడికి కనీసం మినిమం ఒక 2 మీటర్ల దూరం అన్నా ఉండాలి. పిల్లలు కాసేపు అటు ఇటు పరిగెత్తడానికి అవకాశం ఇవ్వాలి. సో మనం ఇక్కడ అంకెలు నేర్పించడం ఒకటే కాదు ఉద్దేశము, దాంతోపాటు కూడా ఒక ఆట విధానంలో కూడా పిల్లలకి ఈ అంకెలు నేర్పిస్తున్నాం. పరిగెత్తడం అనేది కూడా ఇందులో చేర్చుకోవడం జరిగింది. సరేనా? చివరికి అంగన్వాడీ టీచర్ ఆ కరెక్షన్ కూడా చేయించింది. చూసారా, అక్కడ అంగన్వాడీ టీచర్ ఆ బిడ్డ సరిగ్గా రాయలేకపోతే సరిగ్గా మళ్ళొకసారి రాయించడానికి ప్రయత్నించింది. ఇదంతా కూడా మనము ఒక ఆట ద్వారా పిల్లలకి అంకెలు నేర్పించడం జరిగింది, రాయించడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఆట చూద్దాము. మనకి ట్రెజర్ హంట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ ట్రెజర్ హంట్లో కొంత విధానం ఇవ్వడం జరిగింది. ఏమేం వస్తువులు కావాలో కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం వస్తువులని. ఏమన్నాయి? 1 నుండి 5 వరకు నెంబర్ కార్డులు. అవి ఎన్ని సెట్లు ఉండాలి? 3 సెట్లు ఉండాలి అని అంటున్నారు. 3 సెట్లు, కనీసం 3 సెట్లు అనేది ఉండాలి. తర్వాత ముందుగా ఏం చేయాలి? అంగన్వాడీ టీచర్ పిల్లలు చూడకుండా అంకెల కార్డులు అన్నిటినీ పిల్లలు ఎక్కువగా ఆడుకోవడానికి ఆట వస్తువులను వెతికేటువంటి ప్లేస్లు ఉంటాయి కదా, ఎస్పెషల్లీ కార్నర్ ఏరియాస్, లేదా ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రంలో కార్నర్స్ పెట్టుకోవాలి అని చెప్పడం జరుగుతుంది కదా, ఆ కార్నర్ ఏరియాస్లలో మనము పిల్లలకు అందే అంత ఎత్తులో ఈ కార్డ్స్ ముందుగానే దాచిపెట్టాలి. కొన్ని ప్రదేశాలలో దాచిపెట్టిన తర్వాత పిల్లలకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇలాగా కార్డ్స్ ఉన్నాయి, మీరు వెళ్ళి ఆ కార్డ్స్ తీసుకొని రావాల్సి ఉంటుంది, వెతికి తీసుకొని రావాలి అనేసి చెప్పాల్సి ఉంటుంది. వీళ్ళని కంజర మోగిస్తూ మనము అంగన్వాడీ టీచర్ కంజర మోగిస్తూ ఉండాలి. పిల్లలు వెతుక్కుంటూ ఆ గదిలో వాళ్ళు కొన్ని ప్రదేశాలలో కొన్ని క్లూస్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే గది పెద్దగా ఉంది అంటే పిల్లలకు కొంచెం కష్టమవుతుంది. కొన్ని చిన్న క్లూస్ కూడా ఇవ్వచ్చు. ఇచ్చి పిల్లల్ని వెతకమని చెప్పాలి. మరీ లోపలికి దాచిపెట్టకూడదు. కొంచెం పైన పిల్లలు ఇలా చూడగానే కనిపించేటట్టు, అంటే కొంచెం వెతికితే కనిపించేటట్టు పెట్టాల్సి ఉంటుంది. సో ఈ ఆటని మనం ఏమంటున్నాము? ట్రెజర్ హంట్ అంటున్నాము. ఈ ఆట ఎలా ఆడించాలో ఒకసారి చూద్దాము. ఆల్రెడీ మీరు చూశారు, మళ్ళీ ఒకసారి చూద్దాం. అంటే ఒకసారి ట్రెజర్ అంటానండి. ట్రెజర్ అంటే ఇప్పుడు మీ ముందు అంకెల కార్డ్స్ ఉన్నాయి. ఈ అంకెల కార్డ్స్ నేను రీడింగ్ ఏరియా దగ్గర, డాల్ హౌస్ దగ్గర, మ్యాథ్స్ ఏరియా దగ్గర, బ్యాగ్ ఏరియా దగ్గర, బ్లాక్స్ ఏరియా దగ్గర దాచి పెడతాను. మీరు కళ్ళు మూసుకోవాలి. నేను కంజీరా స్టార్ట్ చేసి ఆపగానే ఎక్కడున్నాయో కార్డ్స్ తీసుకొని వచ్చి మీరు కూర్చోవాలి మీ ప్లేస్లో. సరేనా? రెడీయా? కళ్ళు మూసుకోండి. మరైతే పిల్లలు కళ్ళు మూసుకోండి. దాచిపెడుతున్నాను. కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరుస్తున్నారా? తెరవద్దు, కళ్ళు మూసుకోండి. పిల్లలు కళ్ళు తెరవండి. ఇప్పుడు
కంజీరా స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్. పిల్లలు చూద్దాం. బ్లాక్ దగ్గర ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయో అంకెల కార్డ్స్ కనుక్కోండి చూద్దాం. వెతకండి చూద్దాం. కనుక్కోండి చూద్దాం. వెతకండి చూద్దాం. వెతకండి చూద్దాం. కనుక్కోండి చూద్దాం. రీడింగ్ కార్నర్ దగ్గర ఉన్నాయా, ప్లే ఏరియాలోన ఉన్నాయా, డాల్ హౌస్ దగ్గర ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయో కనుక్కోండి చూద్దాం. వెతకండి చూద్దాం. వెతకండి చూద్దాం. కూర్చున్నారా? వెరీ గుడ్. ఇప్పుడు నేను మళ్ళీ వెతుకుతాను. మీరు అన్ని చోట్ల వెతికారా, అన్ని కార్డ్స్ తెచ్చారా నేను చూస్తాను. సరేనా? అమ్మో, బ్యాగ్ ఏరియాలో లేవు. రైటింగ్ కార్నర్ దగ్గర ఉన్నాయి. రీడింగ్ కార్నర్ దగ్గర లేవు. బ్యాగ్ ఏరియా దగ్గర, హౌస్ దగ్గర లేవు. ఇంకా మ్యాథ్స్ కార్నర్ దగ్గర కూడా లేవు. పిల్లలు, మీరు అన్ని కార్డ్స్ తెచ్చారు కానీ రీడింగ్ కార్నర్ దగ్గర, రైటింగ్ కార్నర్ దగ్గర, అన్ని కార్నర్స్ దగ్గర కార్డ్స్ తెచ్చారు కానీ నాకు 2 కార్డ్స్ దొరికాయి. చూడండి, 2 కార్డ్స్. ఈ కార్డ్ ఎంత? 4. 4. ఈ కార్డు 5. 5. శాన్వి, ఏమేం కార్డ్స్ తెచ్చావో చూద్దాం. ఈ కార్డ్ ఎంత? 3. 3. ఇది 2. 2. ఈ కార్డ్ ఎంత? 4. 4. 4. ఈ కార్డు 3. 3. ఇది ఎంత? 5. 5. వెరీ గుడ్. ఇప్పుడు నీ మా కార్డ్స్ ఎన్ని మొత్తం చూద్దాం. 1 2 3 4 9 10 11 12 కార్డులు. శాన్వి 12 కార్డులు తెచ్చింది. పిల్లలు క్లాప్స్ కొట్టండి. 12. యోగి, నువ్వేమేమి కార్డ్స్ తెచ్చావు చూద్దాం ఫస్ట్. ఈ కార్డ్ ఎంత? 6. ఇది 3. 3 అంటే 3. ఈ కార్డ్ ఎంత? 2. 2. వెరీ గుడ్. ఈ కార్డ్ ఎంత? 4. 5. 5. 10 కార్డులు యోగిత తెచ్చింది. క్లాప్స్ కొట్టండి యోగితకి. 10 అంటే 10. శ్రేయ, నువ్వేమేం కార్డు తెచ్చావు? ఎంత? 1 5. 5. ఇదెంత? 2. 2 తెచ్చావు. శ్రేయ 4. యోగిత 10 కార్డులు. శాన్వి 12 కార్డులు తెచ్చింది. క్లాప్స్ కొట్టండి పిల్లలు. శాన్వి లీడర్ చేద్దామా? యోగిత ఇంకా శ్రేయ కూడా క్లాప్స్ కొట్టండి. పిల్లలు, మీరు ట్రెజర్ అంట్ గేమ్ చాలా బాగా ఆడారు. సో ఈ విధంగా మీరు ఇంట్లో కూడా పిల్లల చేత ఈ ఆట ఆడించవచ్చు. మీరు కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. పెద్దవాళ్ళు కూడా పిల్లల చేత అందరు కలిసి కూడా ఈ ఆట ఆడొచ్చు. నెక్స్ట్ మనము మరొక అంశంలోకి వెళ్దాము. యాక్టివిటీ బుక్లో మనము ఈ రోజున ఎల్కేజీ యాక్టివిటీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్లో మనము ఒక పేజీ చూద్దాము. రంగులు వేయడము, అది కూడా ఆకుపచ్చ రంగు వేయడము. చూద్దామా? ఏం కృత్యం ఉందో చూద్దామా? ముందుగా మనకి ఈ పుస్తకంలో మనకి ఇక్కడ ఇచ్చిన సూచన ఏంటో ఒకసారి చదువుతాము. టీచరు చిత్రాలను బిడ్డకు పరిచయం చేయాలి. టీచరు పెయింట్ బ్రష్ను లేదా కొబ్బరి పీచును కుంచెలాగా చేసి ఆకుపచ్చ రంగులో ముంచి పాయి బొమ్మలలో అద్దమని చెప్పాలి. రంగు పేరును పరిచయం చేయాలి. బొమ్మల గురించి మాట్లాడించాలి. ఈ కృత్యం బిడ్డ కుటుంబ సభ్యుల్లో ఎవరి సహాయంతోటైనా ఇంటి దగ్గర చేయాలని చెప్పాలి.
అంటే ఏమర్థమైంది? ఈరోజు మనం ఆకుపచ్చ రంగుని పైన ఇచ్చిన బొమ్మల్లో మనము పెయింట్ బ్రష్ తోటి అద్దాలి. పైన ఏమేం బొమ్మలు ఉన్నాయో చూద్దామా? పైన మనకి 3 బొమ్మలు ఇచ్చారు. అందులో ఒకటి ఈ ఆకు, తర్వాత ఇది బెండకాయ, తర్వాత మనకి ఇక్కడ కొంచెం పచ్చగడ్డి అన్నమాట, లాన్ లాంటిది. ఇందులో మనము గడ్డిని పెయింట్ బ్రష్ తోటి అద్దాలి. ఇలా 3 బొమ్మలు. ఈ 3 బొమ్మలే కాకుండా మనకి ఆకుపచ్చ రంగులో ఉండే ఇంకా ఏమన్నా మీరు చెప్పగలరా? ఆలోచించండి, ఇంకా ఏముంటాయో. చెట్లు నిండా ఆకులన్నీ ఆకుపచ్చగా ఉంటాయి, గడ్డి అంతా ఆకుపచ్చగా ఉంటుంది. మనకి బెండకాయ ఒక్కటే ఇచ్చారు, కానీ మనకి చాలా రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అన్నీ కూడా ఆకుపచ్చ రంగులో ఉంటాయి కదా. పిల్లలు ఇంకా ఏమేమి ఆకుపచ్చ రంగులో ఉంటాయో, తర్వాత మీ ఇంటి చుట్టుపక్కల వస్తువులన్నీ పరిశీలించి ఆకుపచ్చ రంగు వస్తువులన్నీ మీరు ఆలోచించి చెప్పాలి, సరేనా? ఇప్పుడు మనం ముందుగా ఈ ఆకుకి మనము ఆకుపచ్చ రంగుని అద్దుదాం. దేనితోటి? బ్రష్ తోటి. దీనికి మనకి కావాల్సిన వస్తువులు చూడండి, వాటర్ కలర్స్, పెయింట్లు, తర్వాత మనం బ్రష్ తోటి అద్దుదాం అనుకున్నాం కదా, అందుకని బ్రష్లు, తర్వాత రంగులో నీళ్లు కలుపుకోవడానికి మనకి కొంచెంగా వాటర్, సరేనా? ఇవి మనం తీసుకుని ఒక దాంట్లో మనము ఆకుపచ్చ రంగుని కలుపుకుని ఆకు మీద అద్దుదాం, సరేనా? ఇందులో నేను కొంచెం ఆకుపచ్చ రంగు తీసుకుని కొంచెంగా నీళ్లు పోసి కలుపుకుంటున్నాను. ఎక్కువ నీళ్లు పోయకండి, ఫస్ట్ కొంచెమే పోయండి, తర్వాత అవసరమైనన్ని పోసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆకు మీద అద్దుతాను. చూడండి, బ్రష్ తోటి మంచిగా కలుపుకోండి. చక్కగా కలుపుకుని ఆకు మీద చూడండి, ఇక్కడ తొడిమి కూడా ఉంది కదా, బ్రష్ని చక్కగా పట్టుకోవాలి. ఇలా మనం బ్రష్ తోటి చక్కగా, మనం కొంచెం ముందు తీసుకునే రంగే సరిపోయింది, చూసారా? ఇలా గీతలోంచి బయటికి రాకుండా ముందు మనము బార్డర్స్లో అంతా వేసుకోవాలి, తర్వాత మధ్యలో వేసుకోవచ్చు. చూడండి, జాగ్రత్తగా కాన్సంట్రేట్ చేసి వేయండి. నీట్గా వేయండి. ఇలా మొత్తం వేయాలి. ఇంకా కొంచెం కావాలంటే రంగు తీసుకుని వేయాలి. చూడండి, ఆకు పూర్తయిపోతుంది కదా, చక్కగా వచ్చింది కదా, మొత్తం ఆకుపచ్చ రంగు. తర్వాత మనకి బెండకాయ ఇచ్చారు కదా, బెండకాయలో మనము నెమ్మదిగా అద్దుదాము. ఇక్కడ మీరు కావాలంటే కొంచెంగా నీళ్లు కలుపుకోండి, కొంచెంగా నీళ్లు కలుపుకొని జాగ్రత్తగా అద్దండి. ఇలా మొత్తం బెండకాయ అంతా వేసేయాలి. బాగుంది కదా బెండకాయ. తర్వాత మనకి ఏం మిగిలింది? ఈ బొమ్మ ఏంటి? ఇది మనము మన సూచనలో ఇచ్చినట్టుగా ఇది ఇక్కడ మనకి గడ్డి అని రాస్తుంది కదా, అందుకే సన్నగా ఇట్లా గడ్డిలాగా ఇచ్చారు మనకి. మనము మరి ఆకుకి బెండకాయకి వేసినట్టు లావు బ్రష్తో వేసామనుకో గడ్డి అంతా కలిసిపోతుంది కదా, అందుకని మనము ఈ లావు బ్రష్ తోటి వేయకూడదు. ఇలా సన్నటి ఇది ఉంది కదా కొంచెం, అలాంటి బ్రష్ మనం తీసుకోవాలి. తీసుకుని నేను మీకు చూపిస్తాను చూడండి. కొంచెంగా రంగు అద్దుకుని ఇందులో మనకి ఇక్కడ గడ్డి ఇచ్చాడు కదా, ఇలా 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 ఆ రెండు లైన్ల మధ్యలోనే మనము ఈ గడ్డి అనేది అద్దుకుంటూ రావాలి. చూసారా? ఇలా ఇలా మధ్యలో వేయకూడదు. ఈ రెండు సన్నటి లైన్స్లోనే మనము
సన్నటి గీతల మధ్యనే మనము ఈ గడ్డిని వేయాలి. అర్థమైందా? మనం ఇందాక ఆకుకి బెండకాయకి మొత్తం అంతా రాసేసాం కదా, అలా కాకుండా ఇక్కడ మనకి 2 లైన్స్ ఇచ్చారు కదా, ఈ 2 లైన్స్లోనే మనము ఈ గడ్డిని అద్దాలి. అర్థమైందా? జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి ఆ లైన్స్ మధ్యలోనే వచ్చేలాగా వేయాలి. వేస్తారా అందరూ? చూడండి, నేను కూడా వేస్తున్నాను కదా. ఇలా జాగ్రత్తగా వేసుకుంటూ అప్పుడప్పుడు రంగు అయిపోతే కనుక రంగు అద్దుకుంటూ మొత్తం అన్నిటికి వేయాలి. సరేనా? చూసారా, ఇలా మొత్తము గడ్డి పరకలన్నీ కూడా మనము వేసేసాం. ఇలా మొత్తము ఏమేం బొమ్మలు వేసాం మనము? ముందుగా ఆకుకి అద్దాము, తర్వాత బెండకాయకి అద్దాము, తర్వాత పచ్చగడ్డికి రంగుని అద్దాము. బాగుంది కదా? మీరందరూ కూడా ఇట్లానే ఆకుపచ్చ రంగుని ఆకుపచ్చ రంగు వస్తువుల మీద అద్దాలి. సరేనా? అలాగే మీరు ఇంకా ఆకుపచ్చ రంగు వస్తువులు ఏమేమి ఉన్నాయో మీ పరిసరాల్లో మీరు గమనించి చెప్పాలి. మళ్ళీ రేపు వచ్చినప్పుడు రేపు మనం ఇంకో కృత్యంతో కలుసుకుందాం. సరేనా? సో ఇది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్లో ఎల్కేజీ బుక్లో ఒక పేజీ. నెక్స్ట్ మనము తెలుగు అక్షరాల అంశంలోకి వెళ్దాము. ముందుగా కొన్ని అక్షరాల పాటలు చూద్దాము. 5 5 5 చేతి వేళ్ళు 5 5 5 5 పాండవులు 5 5 5 5 జ్ఞానేంద్రియాలు 5 ఐలవరం మా ఊరు ఐకమత్యంగా మేముంటాం ఐకమత్యంగా మేముంటాం 5 5 5 చేతి వేళ్ళు 5 5 5 5 పాండవులు 5 5 5 5 జ్ఞానేంద్రియాలు 5 ఐలవరం మా ఊరు ఐకమత్యంగా మేముంటాం ఐకమత్యంగా మేముంటాం 5 5 5 చేతి వేళ్ళు 5 5 5 5 పాండవులు 5 5 5 5 జ్ఞానేంద్రియాలు 5 ఐలవరం మా ఊరు ఐకమత్యంగా మేముంటాం ఐకమత్యంగా మేముంటాం 1 1 1 ఒప్పుల కుప్ప ఆడుకో వడ్డాణం పెట్టుకో ఒడ్డు పక్కన ఒంటె ఉంది ఒంటెన చూద్దాం రారండి ఒడ్డు పక్కనున్న పడవ ఎక్కి ఒరిసా పోదాం రారండి 1 1 1 ఒప్పుల కుప్ప ఆడుకో వడ్డాణం పెట్టుకో ఒడ్డు పక్కన ఒంటె ఉంది ఒంటెన చూద్దాం రారండి ఒడ్డు పక్కనున్న పడవ ఎక్కి ఒరిసా పోదాం రారండి 1 1 1 ఒప్పుల కుప్ప ఆడుకో వడ్డాణం పెట్టుకో ఒడ్డు పక్కన ఒంటె ఉంది ఒంటెన చూద్దాం రారండి ఒడ్డు పక్కనున్న పడవ ఎక్కి ఒరిసా పోదాం రారండి. ఓ అక్షరానికి సంబంధించిన పాట. ఇంకొక అక్షరం చూద్దాము. ఓ అక్షరానికి సంబంధించిన పాట. ఓరుగల్లులో ఓబులేసు ఓపికగా ఓనమాలు దిద్దాడు ఓలలాడుతూ ఓడ ఎక్కి షికారుకెళ్ళాడు ఓరుగల్లులో ఓబులేసు ఓపికగా ఓనమాలు దిద్దాడు ఓలలాడుతూ ఓడ ఎక్కి షికారుకెళ్ళాడు ఓరుగల్లులో ఓబులేసు ఓపికగా ఓనమాలు దిద్దాడు ఓలలాడుతూ ఓడ ఎక్కి షికారుకెళ్ళాడు. సో ఇప్పుడు మనం ఒక కొత్త పాట చూద్దాము. అక్షరానికి సంబంధించింది. ఔ అక్షరం. ఔషధం వేసుకుంటే ఔటుకొనిస్తానంది అమ్మా ఔషధం వేసుకుంటే ఔటుకొనిస్తానంది అమ్మా అవును అవును ఔషధమే వేసేసుకుంటానన్నాడు పిల్లోడు అవును అవును ఔషధమే వేసేసుకుంటానన్నాడు పిల్లోడు ఔరా 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 ఔరా
పిల్లోడు ఎంత మంచోడన్నది అమ్మ. ఔరా 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 పిల్లోడు ఎంత మంచోడన్నది అమ్మ. పిల్లోడు ఎంత మంచోడన్నది అమ్మ. సో అర్థమైంది కదా. మనం ఈ రోజున ఔ అక్షరానికి సంబంధించినది శబ్ద పరిచయం చేసుకుందాము. కొన్ని చిత్రాలు చూద్దాము. 2-3 చిత్రాలు ఉన్నాయి. ఆ చిత్రాలు చూసి ఈరోజు కార్యక్రమం ముగిద్దాము. పిల్లలు, ఇక్కడ మీకు ఒక బొమ్మ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఏమిటి బొమ్మ? టానిక్ అంటాం కదా, దాన్నే మనము ఔషధం అంటాం. ఔషధం పలకండి అందరూ. ఔషధం. ఔషధంలో మొదటి శబ్దం ఏంటి? ఔ. ఔషధంలో మొదటి శబ్దం ఏంటి? ఔ. అర్థమైందా? ఔషధంలో మొదటి శబ్దము ఔ. ఇక్కడ ఇంకో బొమ్మ చూడండి. ఔటు. ఔటు. దీన్నే మనం టపాకాయ అంటాం కదా. ఔటు. ఔటు. ఔటులో మొదటి శబ్దం ఏంటి? ఔ. ఔటులో మొదటి శబ్దం ఔ. ఈ బొమ్మలు చూసారా? ఏమిటివి? ఏం కనిపిస్తున్నాయి ఇక్కడ? ఔటు కనిపిస్తుంది. ఇక్కడ బాబు ఔషధం కూడా తీసుకొని వచ్చాడు, చూసారా? సో ఇవి మనకు ఈ చిత్రాలకు సంబంధించిన బొమ్మలు పిల్లలకు చూపించి ఔ అక్షర శబ్దాన్ని ఈ విధంగా కూడా పరిచయం చేయొచ్చు. అయితే ఈ అక్షరంతో మనము తర్వాత పిల్లలకి టెలిఫోన్ ఆట కూడా, ఈ పదాలతోటి టెలిఫోన్ ఆట కూడా ఆడించవచ్చు. ఈ టెలిఫోన్ ఆట ఎలా ఆడాలనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఆట పేరు టెలిఫోన్ ఆట. టెలిఫోన్ ఆట. టెలిఫోన్ ఆటలో ఇప్పుడు నీకు ఔ అక్షరం గురించి పదాలు చెప్తాను, పలకండి. ఔ. ఔ. ఔటు. ఔటు. ఔ. ఔ. ఔరా. ఔరా. ఔ. ఔ. ఔషధం. ఔషధం. ఔ. ఔ. అవును. అవును. ఇప్పుడు మొదలు పెడదామా? అవును. దివ్య, నీకేం చెప్పినమ్మా? అవును. అవుటు. దీపిక, నీకేం చెప్పినమ్మా? అవుటు. ఔషధం. దివ్య, నీకేం చెప్పినమ్మా? ఔషధం. ఔరా. నీకేం చెప్పినమ్మా? ఔరా. వెరీ గుడ్, బాగా చెప్పినా. ఇలాగా ఔ అక్షరానికి సంబంధించిన పదాలతోటి ఆట ఆడించండి. ఈరోజు కార్యక్రమం ఇక ఇక్కడితో ముగిస్తాము. మర్నాడు కలుసుకుందాం. నమస్తే.